శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు దుర్గమ్మ గుడిలో ఉన్న విశేషాలు చెప్తానండి. మేము మధ్యప్రదేశ్లో ఉంటామండి. నార్త్ సైడ్ పూజా విధానం ఎలా చేసుకుంటారో, శివునికి ఎలా అభిషేకం చేస్తారో అన్నీ తెలుపుతానండి. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బయట ప్రాంగణంలో అంతా ఇలాగనే ఉంటుందండి. రావి చెట్టు, దుర్గమ్మ గుడి అండి, అమ్మవారు అండి, గర్భగుడిలో ఇలా ఉంటారండి. శివుని దగ్గర ఇక్కడ గణపతి స్థానం అని, ఇక్కడ కుమారస్వామి స్థానం అని, హస్తకమలం అండి పార్వతీదేవి స్థానం అని, ఇక్కడ చివరి కూతురు అశోక సుందరి అండి శివుని కుమార్తె, విష్ణుమూర్తి స్థానం అండి ఆదిశేషుడు, నందీశ్వరుడు అండి. ఇలా శివలింగం మీద ఇలా జలాధార అండి, శివుని మీద నీళ్లు వేసినప్పుడు ఇలా జలాధార అంటారండి. ఇక్కడ నీళ్ళని మనము శిరస్సు మీద చల్లుకోవచ్చండి. ఎక్కడైనా నొప్పులు ఉంటే అక్కడంతా పట్టించుకుంటారండి. ఇప్పుడు ఇక్కడ 5 మంది కూతుర్లండి ఆయనకు. వాటి పేర్లండి జయ, విషహర, శ్యామలివారి, దౌతలి, దేవ్ అని 5 కూతుర్లకు ఈ స్థానం ఇచ్చినానండి. అందులో నీళ్లు పోస్తే పూజ అయ్యేంత వరకు జలాధారగా శివుని మీద పడుతూనే ఉంటాయండి. ఇప్పుడు గణపతి పూజ చేసుకుంటున్నామండి. చందనం పెట్టి, చందనం అంటే గంధం అండి, గంధము కుంకుమ బొట్లు పెట్టుతామండి. గణపతికి పెట్టి పూజ చేస్తామండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇక్కడ చేసుకుంటారండి. రోజు ఇలా గుళ్ళో మూర్తుల్ని గుచ్చిపెట్టింటారండి, విగ్రహాలకు మనమే రోజు కుంకుమ గంధము బొట్లు పెట్టి పూజ చేస్తారండి. పూలు పండ్లు తీసుకుపోయినవి ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటారండి. అలా మన చేతులతోనే చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి పూజ. ఇక్కడ విశేషం అండి, శివునికి గర్భగుడిలో కూడా ప్రవేశం చేస్తారండి. ప్రతి ఒక్క భక్తులు పోయి అక్కడ అభిషేకం చేసుకోవచ్చండి. ప్రతి గుళ్ళోనే ఉంటుందండి. ఉజ్జయిని ఓంకారేశ్వర్ గుళ్ళల్లో తప్ప మిగతా గుళ్ళల్లంతా ఇలాగనే ప్రతి ఒక్కరు భక్తులు పోయి అభిషేకము పూజలు చేసుకోవచ్చండి. పూజారులు కూడా ఉంటారండి, కానీ పోయిన భక్తులందరూ సొంతంగా అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నార్త్ సైడ్ అంతా ఇలాగే చేస్తారండి. ప్రసాదం పెట్టినామండి. రోజు ఒకరు ప్రసాదం తీసుకొస్తారండి. అలా చేసి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా దేవునికి పెట్టి అందరి భక్తులకు పంచుతూ ఉంటారండి. కృష్ణుడు అండి, అంటే లడ్డు గోపాలుడు అంటారండి. ఇక్కడ ఆయన మోకాల మీద చేతిలో లడ్డు పట్టుకొని ఉంటారండి. లడ్డు గోపాల స్వామి అంటారండి. శ్రీకృష్ణుడండి చిన్నప్పటిది. తర్వాత మనం అక్కడే ప్రమిదలు ఉంటాయండి, నెయ్యి ఒత్తులు పెట్టేసి హారతిస్తామండి. ఇలా పూజ చేసుకుంటాం. రోజు చాలా బాగుంటుందండి. రోజు ఉదయం 8:30కు గుళ్ళో హారతి ఉంటుందండి. అంటే ఉదయం ఒక్కసారేనండి హారతి ఇచ్చేది. మిగతా భక్తులంతా వచ్చి వారి పూజలు చేసుకుని వెళ్ళిపోతారండి. వచ్చిన వాళ్ళకందరికీ హారతి అనేది ఉండదండి, ఒక్క టైమే ఇస్తారండి హారతి. ఇప్పుడు అభిషేకం చేస్తున్నానండి శివునికి. అక్కడే నీళ్లు పెట్టింటారండి, బకెట్లతో క్యాన్లలో పట్టి పెట్టింటారండి. వాటితో అంత శుభ్రం చేస్తానండి. ఫస్ట్ ముందు వేరే వాళ్ళు పూజ చేసుకుంటారు కదండి, గంధము అంతా పడి ఉంటుంది కాబట్టి అంతా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి ఫస్ట్ అభిషేకం చేసుకుంటే ముందర మనము దీపారాధన చేసుకుంటామండి. గుళ్ళో కూడా దీపం వెలిగించుకొని దీపానికి నమస్కారం చేసుకొని ఇప్పుడు అభిషేకం చేసి మొదలు పెడతానండి. నేను చూపించినాను కదండి, వినాయకుని స్థానము, కుమారస్వామి స్థానము, పార్వతీదేవి స్థానము, అశోక సుందరి స్థానము, నందీశ్వరునికి, నాగదేవునికి వాళ్ళకు పోసిన తర్వాత అభిషేకము శివునికి చేసుకోవాలండి. పెరుగు నెయ్యి తీసుకొని పోయి అక్కడ వేస్తామండి. తేనె వేస్తున్నాను. చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అండి. 5 పంచామృతం అంటే అలా చేసి అన్నిటికీ పట్టిస్తామండి. అంటే గణపతికి, వినాయకునికి, కార్తికేయ స్వామికి, అశోక్ సుందరికి అంతా పోసి మిగిలిన పాలతో శివునికి అలా అభిషేకం చేసుకుంటాము. ప్రతి ఒక్కరు చేస్తారండి. మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత నీళ్ళతో అంతా శుభ్రం చేస్తామండి.
ఒకరు చేసిన తర్వాత ఒకరు చేసుకుంటారండి. ఒకసారి జనం ఎక్కువ ఉంటే కనుక ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటేసారి చేస్తామండి. చాలా ఓపికగా చేసుకుంటారండి ఇక్కడి వాళ్ళు. మాకు అలవాటైందండి, మేము కూడా ఇలాగే చేసుకుంటామండి. పొద్దున ఇంట్లో పూజ చేసుకొని పోయి ఇప్పుడు ఇంట్లో నుంచి ఈ రాగి చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఉంటామండి. వాటిని పోసి ఆ చెంబులో ఉత్తది తీసుకొని రాకోకుండా శివుని జలాధారం నుంచి వచ్చిన నీళ్ళని మళ్ళీ ఈ 3 సార్లు ఈ చెంబులోకి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తీర్థంగా తీసుకుంటామండి అందరము. ఇప్పుడు గంధంతో బొట్లు పెడుతున్నానండి. కార్తికేయ స్వామికి, గణపతికి, అశోక సుందరండి. మన పక్క తెలియదు కానీ ఇక్కడంతా ఇలాగే చెప్తారండి. శివునికి 3 వేలతో త్రికుండలం వేస్తున్నామండి. అలా బొట్టు పెట్టి గంధంతో పార్వతీదేవికి కూడా గంధం బొట్లు పెట్టి ఇక్కడ 5 మంది పుత్రికలకు శివుడు స్థానం ఇచ్చినాడండి. 5 మంది పుత్రికలకు గంధం బొట్లు పెట్టేసి నందీశ్వరునికి కూడా గంధం బొట్లు పెట్టి విష్ణుమూర్తి నాగదేవతకు కూడా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెడతానండి. మీకు చూపిస్తున్నానని చేస్తున్నానని అనుకోద్దండి, రోజు మేము ఇలాగే చేసుకుంటామండి. అభిషేకం అనేది సోమవారం రోజు చేస్తానండి. రోజు నీళ్లు తీసుకొని పోతామండి. పాలు నీళ్ళతో మాత్రం రోజు చేస్తామండి. పెరుగు, నెయ్యి ఇవన్నీ సోమవారం రోజు చేసుకుంటామండి. ఇలా లాల్ చందనం అంటారండి, ఎర్ర చందనంతో ఓంకారం రాస్తామండి. ఇప్పుడు పెడుతున్నది గులాల్ అండి, ఆయనకి ఇష్టమైనదండి ఈ గులాల్ రంగు. బియ్యం పెడుతున్నానండి. శివుని మీద అలా బియ్యం కానీ నల్ల నూగులు కానీ పెడతామండి. ఇప్పుడు బిల్వపత్రం పెడుతున్నామండి. బిల్వపత్రం ఎప్పుడు ఉల్టా చేసి శివునికి మీద పెట్టాలండి. అలా పెట్టి శ్రీ శివాయ నమస్తుభ్యం అని 5 సార్లు చెప్తూ ఉంటామండి. పూలు పెట్టేసి అశోక సుందరి దగ్గర ఇప్పుడు దీపారాధన చేసి ఆ దీపాన్ని వేరే దీపంతో హారతిస్తున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.